హరే కృష్ణ. ఈరోజు మీకు ధ్రువుడు గురించి చెప్తానండి. ధ్రువుడు వాళ్ళ నాన్న బడిలో కూర్చొని ఉంటాడు. అదే టయానికి వాళ్ళ పిన్ని వాళ్ళ కొడుకుని తీసుకొని ధ్రువుడిని వాళ్ళ నాన్న ఒళ్ళోంచి లాగేసి వాళ్ళ కొడుకుని వాళ్ళ నాన్న ఒళ్ళో పెట్టింది. ధ్రువుడు వాళ్ళ పిన్ని గారిని వాళ్ళ నాన్నగారు పట్టపు మహారాణిని చేస్తారు. ధ్రువుడు వాళ్ళ అమ్మగారి పోస్టు వాళ్ళ పిన్ని గారు అందంగా ఉండటం వల్ల వాళ్ళ నాన్నగారు వాళ్ళ పిన్నిని పట్టపురాణి చేస్తారు. అంతకుముందు ధ్రువుడు వాళ్ళ అమ్మాయి పట్టపురాణిగా ఉండేది. రీసెంట్గా వాళ్ళ పిన్ని గారు పట్టపురాణి అవుతారనమాట. వాళ్ళ పిన్ని గారు ఈ ధ్రువుడిని వాళ్ళ నాన్నగారు ఒళ్ళోంచి లాగేసేటప్పుడు నేను పట్టపు మహారాణిని, నా కొడుకే రాజుగారి ఒళ్ళో కూర్చోవాలి, నువ్వు కూర్చోకూడదని పక్కకి లాగేసింది. ధ్రువుడు ఏడ్చుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అమ్మ పిన్ని నన్ను ఇలా నాన్నగారు ఒళ్ళో ఉండి లాగేసింది, ఆమె పట్టపు మహారాణి అంట, నువ్వు కాదంట, ఇప్పుడు నేను నాన్నగారు ఒళ్ళో కూర్చోవాలంటే నేను ఏం చేయాలమ్మా అని వాళ్ళ అమ్మని అడుగుతాడు. వాళ్ళ అమ్మ చెప్పింది, అయ్యా మన చేతిలో ఏముంది, అంతా ఆ శ్రీకృష్ణ పరమాత్మ చేతిలో ఉంది, ఆయన అడిగితే ఆయన ఇస్తాడు అని చెప్పింది. అప్పుడు ధ్రువుడు కృష్ణుడిని ఎలా పొందాలమ్మా అని చెప్తే వాళ్ళ అమ్మ చెప్పింది, కృష్ణుడి కోసం తపస్సు చేయాలని చెప్పింది. అప్పుడు ధ్రువుడు ఏం చేస్తాడంటే, మరి కృష్ణుడు తపస్సు ఎక్కడికి వెళ్ళి చేయాలని అడుగుతాడు. ఇట్లా వనంలోకి వెళ్ళి తపస్సు చేయాలని వాళ్ళ అమ్మ చెప్పింది. వాళ్ళ అమ్మ చెప్పింది, వాళ్ళ అమ్మ కోసం వాళ్ళ అమ్మని పట్టప్రాణిని చేసి ఇతను వాళ్ళ నాన్న ఒళ్ళో కూర్చోవాలనే ఆలోచనతో ఆయన ఇంట్లోంచి బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చి వనంలో అలా వెళుతూ ఉంటాడు. వెళుతూ ఉండగానే నారదుల వారు ఆయన కనిపిస్తారు. కనిపించి ధ్రువుడిని అడుగుతారు, ఏంటి బాబు వెళుతున్నావంటే, నేను శ్రీకృష్ణ పరమాత్మని సాక్షాత్కరించుకోవడానికి తపస్సు చేయడానికి వెళ్తున్నానని చెప్తాడు. చెప్పగానే మరి మంత్రం అయింది ఆమె తెలుసా అంటే నాకు ఏమీ తెలియదు అంటాడు. అప్పుడు నారదుల వారు ఆయనకి 12 అక్షర మంత్రం ఉపదేశిస్తారు. 12 అక్షర మంత్రం ఏంటంటే, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ 12 అక్షరాల మంత్రాన్ని నారదుల వారు అతనికి ఉపదేశించడం వల్ల ధ్రువుడు వయసు అప్పుడు 6 సంవత్సరాలు మాత్రమే. 6 సంవత్సరాల పిల్లవాడు శ్రీకృష్ణ పరమాత్మ కోసం తపస్సు చేయడానికి వనాలకు వెళ్ళిపోతాడనమాట. అతను ఫస్ట్ ఒక 1 నెల రోజులు కందమూలాలు తిని శ్రీకృష్ణ పరమాత్మ గురించి తపస్సు చేస్తాడు. తర్వాత కొన్ని రోజులు అవ్వగానే పండ్లు తిని ఒక 1 నెల రోజులు తపస్సు చేస్తాడు. తర్వాత కొన్ని రోజులు అవ్వగానే ఆయనకి పండ్లు కందమూలాలు కూడా దొరకవు అన్నమాట. నీళ్లు తాగి ఒక 1 నెల రోజులు తపస్సు చేస్తాడు. చిన్న పిల్లవాడు, 6 నెలల పిల్లవాడు, 6 సంవత్సరాల పిల్లవాడు అంత కఠోరమైన తపస్సు చేస్తాడు. కొద్ది రోజులు అయిన తర్వాత ఒంటి కాళ్ళ మీద తపస్సు చేస్తాడు. ఒంటి కాళ్ళ మీద తపస్సు చేసే సమయానికి 6 నెలలు పూర్తయిపోతుంది. 6 నెలల 6 సంవత్సరాల బాలుడి దగ్గరికి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి ప్రత్యక్షం అవుతారు. ఆ టయానికి ధ్రువుడికి శ్రీకృష్ణుడు కనపడంగానే ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే, ఆ కృష్ణుడి చేతిలో ఉన్న శంఖాన్ని ధ్రువుడి నోటికి ఆనిస్తాడు. ధ్రువుడి నోటికి ఆనించగానే ధ్రువుడికి వెంటనే జ్ఞానం వచ్చేసి శ్రీకృష్ణుడిని కీర్తిస్తారనమాట. కీర్తించి ఆయన దగ్గరికి తీసుకొని ఆయన తల మీద చేయి పెట్టి కృష్ణుడు ధ్రువుడిని అడుగుతాడు, నీకు ఏం కావాలి బాబు అంటే, నేను మా నాన్న ఒళ్ళో పడుకోవాలి అని అడుగుతాడు. చిన్నపిల్లాడు, ఇతనికి ఇంకా పూర్తిగా ఏం తెలియదు అనుకుంటా అని చెప్పి ధ్రువుణ్ణి శ్రీకృష్ణ పరమాత్మ దీవించి అతన్ని ఒక పెద్ద రాజుగా చేయడమే కాకుండా అతని భక్తి గురించి ప్రపంచ జనులకి తెలియడానికి నువ్వు ధ్రువతారగా వెలుగొందుతావు, ఎన్ని
జన్మాంతరాలైన నీ పేరు ప్రఖ్యాతులు ప్రపంచం అంతా తెలిస్తే అని దీవిస్తాడు. ఒక 6 నెలల బాలుడు, 6 సంవత్సరాల బాలుడు 6 నెలల్లో తపస్సు చేస్తే శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్కరించాడు. మనం అందరం ఇంత కష్టపడుతున్నా ఎందుకని మనం ఆ విధంగా తపస్సు చేయలేకపోతున్నాం, ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మని సాక్షాత్కరించుకోలేకపోతున్నాం అంటానికి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మీలో ఎవరైనా సరే భగవంతుణ్ణి చూడాలనుకున్నా, భగవంతుణ్ణి చేరుకోవాలనుకున్నా, భగవత్ సాక్షాత్కారం మీకు కలగాలన్నా నా దగ్గర ఒక లాజిక్ ఉంది. మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. ఈ లాజిక్ వల్ల మీరు ఒక్క రోజులోనే భగవంతుడిని పొందవచ్చు. ఇంకా ధ్రువుడి కన్నా 6 నెలలు పట్టింది. నేను ఇచ్చే ఫార్ములా వల్ల మీరందరూ ఒక్క రోజులోనే భగవంతుని సాక్షాత్కారాన్ని పొందవచ్చు. అది ఎలా కూడా మీకు చెప్తాను. ఇప్పుడు ఒక మనిషి ఒక రోజుకి 24 గంటల్లో 36,000 ఆలోచనలు చేస్తాడు. సపోజు ఒకరోజు కృష్ణుడి గురించి 10,000 ఆలోచనలు చేయగలిగితే మీరు కొద్దిగా ఉన్నత స్థితికి వెళ్ళినట్టు. ఒక రోజులో 20,000 ఆలోచనలు కృష్ణుడి గురించే మీరు చేయగలిగితే ఇంకొక మెట్టు ఎక్కినట్టు. ఒక మనిషి 36,000 ఆలోచనలు ఒక రోజుకు చేస్తాడు. మీరు 36,000 ఆలోచనలు శ్రీకృష్ణ పరమాత్మ గురించే చేస్తే వెంటనే మీకు భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. అలా ఎందుకు అందరూ చేయలేకపోతున్నారంటే వాళ్ళు మనసు ఏకాగ్రం ఒకదాని మీదే చేయలేరు. రకరకాలైన ఆలోచనలతో, రకరకాలైన కోరికలు, రకరకాలైన భిన్న ఆలోచన మనస్తత్వాల వల్ల మన మనసు ఒకదాని మీద కేంద్రీకరించకపోవడం వల్ల మనకు భగవత్ సాక్షాత్కారం కలగట్ల. ఏ మనిషి అయితే మిగతా ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఒకే ఆలోచన భగవంతుడి గురించి 24 గంటలు ఆలోచిస్తే చాలు. ఎందుకంటే ఒక రోజుకి 24 గంటలే ఉంటాయి. ఒక రోజుకి 24 గంటలు ఒక మానవుడు ఆలోచిస్తే ఇంకొకడు 23 గంటలు ఆలోచిస్తే, అంటే 24 గంటలు అన్నిటికంటే హైయెస్ట్ ఒక రోజు మీరే. కాబట్టి భగవంతుడు మీ దగ్గరికి వచ్చేస్తాడు. ఎందుకంటే అంతలాగా ఆలోచించే వాళ్ళు ఇంకెవ్వరూ ఉండరు కాబట్టి. అంటే ఒక రోజుకి 24 గంటల కంటే ఎక్కువ టైం ఉండదు కాబట్టి ఖచ్చితంగా మీరు భగవద అనుగ్రహానికి అర్హత సాధిస్తారు. అది ఒక రోజులో జరగదు. ఇలా ఒక రోజులో సాధన చేయడానికే మన ఈ యోగాలు, ధ్యానాలు ఇవన్నీ చేస్తాం అన్నమాట. ఆ ఒక్కరోజు పాస్ అవడం కోసం ఈ సాధన అంతా మనం చేస్తాం. మీకు ఎవరికైనా భగవత్ సాక్షాత్కారం కావాలంటే వివేకానందుల వారు ప్రపంచం అంతా తిరిగి నాకు ఎవరైనా దేవుడు చూపిస్తారా అని అందరి దగ్గరికి వెళ్ళి అడిగారు. అడిగితే ఎవరైనా ఉన్నాడు అది ఇదని చెప్పారు కానీ ఎవ్వరు చూపించలేదు. లాస్ట్కి రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళినప్పుడు రామకృష్ణ పరమహంస ఒక్కళ్ళే నేను భగవంతుడిని నీకు చూపిస్తాను అని చెప్పి చేయబట్టుకొని తీసుకెళ్ళి భగవంతుడిని చూపించాడు. ఆ రోజుల్లో రామకృష్ణ పరమహంస చూపించగలిగాడు. ఈ రోజుల్లో ఈ కృష్ణ మీకు భగవంతుడిని చూపిస్తాడు. మీరు ఎవరైనా నన్ను రీచ్ అయ్యి నా దగ్గరికి వస్తే మీకు భగవత్ సాక్షాత్కారం కల్పిస్తాను. ఇది నా ప్రతిజ్ఞ. హరే కృష్ణ.